Hi everyone, good morning. Last class లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్? No, sir. క్లాస్ 2. సో ఇవాళ వచ్చేసి మనం ఫస్ట్ టాపిక్స్ నోట్ చేద్దాం. టాపిక్స్ బట్టి వన్ బై వన్ చెప్పుకుందాం. సో కోర్స్ కంటెంట్, కోర్స్ టాపిక్స్, ద టీఎక్స్ట్. సో ఇంట్రడక్షన్, టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ టైప్స్ అండ్ నాట్ ఇంపార్టెంట్, కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీస్. సో ఎస్టర్డే క్లాస్లో ఇక్కడ వరకు మనం చూసామన్నమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనకి కలర్ వాల్యూస్ అనమాట. కలర్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్కి ఇమేజెస్ని ఎలా ఇవ్వడం. నెక్స్ట్ మనకు సెలెక్టార్స్ అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టార్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకి బాక్స్ మోడల్. బాక్స్ మోడల్లో మనకు వచ్చేసరికి మనకు బార్డర్ అనేసి, ప్యాడింగ్ అనేసి, మార్జిన్, అవుట్లైన్, షాడో, బాక్స్ సైజింగ్. సో వీటి గురించి. నెక్స్ట్ విడ్త్ అండ్ మ్యాక్స్ విడ్త్, ఓవర్ఫ్లో, డిస్ప్లే, బ్లాక్, ఇన్లైన్, ఇన్లైన్ బ్లాక్, నన్, విజిబిలిటీ, విజిబుల్, హిడన్. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ అండ్ ఫాంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మార్జిన్ ఆటో. నెక్స్ట్ మనకి డిస్ప్లే ఫ్లెక్స్ గురించి, దాంట్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకొని ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ ఎలా చేస్తాం, నావ్ బార్ని ఎలా చేస్తాం, అండ్ మీడియా క్వైరీస్ ఎలా అప్లై చేస్తాం, అసలు ఎందుకు మీడియా క్వైరీస్. నెక్స్ట్ అదేవిధంగా మనకి పొజిషన్స్, డ్రాప్ డౌన్, nav bar with drop down. Next gradients, text effects, 2D and 3D transform, transitions, animations. సో ఇవన్నీ టాపిక్స్ అన్ని మనం నేర్చుకుంటే సిఎస్ఎస్లో ఏ డిజైనింగ్ ఇచ్చినా సరే మీరు చేయగలరు అనమాట. ఓకే. సో వీటిలోనే మనకు విత్ టాస్కులతో సహా, అంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ తీసుకుంటాం, ఆ రియల్ టైం ప్రాజెక్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటి, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉన్న డిజైనింగ్ని ఎలా కోడింగ్లోకి కన్వర్ట్ చేస్తాం అనేసి ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తామండి మీకు. సో ఇవన్నీ టాపిక్స్ అయిన తర్వాత మీరు ఏ డిజైనింగ్ అని తీసుకోండి, యాజ్ ఇట్ ఈస్గా మీరు చేసేయగలరు అనమాట. ఓకే, ఇంకోటి మర్చిపోయాను ఇక్కడ. ఓకే, దీంట్లో మనకి మార్జిన్, డిస్ప్లే ఫ్లెక్స్, మీడియా క్వెరీస్, పొజిషన్ బ్లాక్ కింద ముందు
టేబుల్ని స్టైల్ని అప్లై చేయడం ఎలాగా, లిస్ట్కి స్టైల్ని అప్లై చేయడం ఎలాగా, ఇక్కడ మనకు సుడో క్లాస్ అండ్ సుడో ఎలిమెంట్స్, సుడో క్లాస్ అండ్ సుడో ఎలిమెంట్స్. ఓకే, వీటిని కూడా డిస్కస్ చేయాలి. ఆల్మోస్ట్ ఇన్ కేసు ఏదైనా సరే మనం మిస్ అయ్యి ఉంటే నేను మళ్ళీ యాడ్ చేస్తాను, క్లాస్ చెప్పే టైంలో యాడ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మనకి క్లాస్ 1 అయిపోయింది, ఇంట్రడక్షన్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఇలా. సో మన సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్లో ఎలా యాడ్ చేయాలి, ఎన్ని వేస్లో యాడ్ చేయాలి అనేసి ఇక్కడ నేర్చుకున్నాం. అండ్ టైప్స్ అంటే 3 వాటిని ఒకే డాక్యుమెంట్లో అప్లై చేస్తే దేనికి ప్రయారిటీ ఉంటుంది అనేసి, అండ్ నాట్ ఇంపార్టెంట్కి ప్రయారిటీ ఏంటి అనేసి, అండ్ కలర్కి బ్యాక్గ్రౌండ్ కలర్కి ప్రాపర్టీస్ మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇవాళ క్లాస్లో మనకు క్లాస్ 2లో మనం చూడాల్సింది కలర్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, సెలెక్టర్స్. ఇవి చాలు, ఇవి క్లాస్ 3లో చెప్పుకున్నాం. కలర్ వాల్యూస్ అనమాట. మన కలర్ వాల్యూస్ ఎస్టర్డే ఏమి ఇచ్చాం, రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ ఎల్లో కానీ ఇలా ఇచ్చాం. వాటిని ఏమంటారంటే నేమ్ అంటాం, నేమ్స్. కలర్ వాల్యూస్ని నేమింగ్స్లో ఇవ్వడం. నేమింగ్స్ అంటే రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ ఎల్లో కానీ వీటిని నేమింగ్స్ అంటాం మనం. అండ్ వీటిని ఆర్జీబీలో కూడా ఇవ్వచ్చు, ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ కాంబినేషన్లో ఇవ్వచ్చు. నెక్స్ట్ అదేవిధంగా దాన్నే హెక్సాలో కూడా ఇవ్వచ్చు, దాన్నే హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ, హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ. ఇది ఆప్షనల్ అనమాట, మనకి ఎక్కువ కేసెస్లో యూజ్ చేయరు, ఆప్షనల్. రేర్ కేస్ అనమాట యూజ్ చేసేది, ఎక్కువగా యూజ్ చేసేది ఎక్సా అనమాట. ఫస్ట్ది ఎక్సా ఎక్కువ యూజ్ చేసేది. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే హ్యాష్ అనేసి ఉంటుంది, వాల్యూ ముందు హ్యాష్ 00000002 హ్యాష్ ఎఫ్ఎఫ్ 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 ఈ విధంగా ఉంటుంది మనకు. అంటే ఈ బిట్వీన్లో మనకు ఉంటుంది అనమాట. మనకి ఆర్జీబీ అంటే ఇలాగే రాయాలి మనం, ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ ఇలాగే రాస్తాం. దీంట్లో వాల్యూస్ ఉంటాయి. ఆర్జీబీ కాంబినేషన్ ఏంటంటే రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ అనమాట. ఇది రెడ్ గ్రీన్ బ్లూ ఆల్ఫా వాల్యూ అనమాట. రెడ్ వాల్యూ మనకు ఇన్ బిట్వీన్ 0 to 255 మిడిల్లో ఉంటుంది. అదే గ్రీన్ వాల్యూ 0 to 255 మిడిల్లో ఉంటుంది. అదే బ్లూ వాల్యూ 0 to 255 మిడిల్లో ఉంటుంది. ఈ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఇన్ బిట్వీన్లోనే మనకు ఉంటాయి అనమాట వాల్యూస్. అండ్ ఇక్కడ మనకు ఆర్జీబీ అన్న మనకు 0 to 255, 0 to 255, 0 to 255 ఆల్ఫా వాల్యూ లైట్ కలర్ అంటే దాన్ని ఒపాసిటీ కూడా అంటాం, దాన్ని 0 to 1 మధ్య ఉంటుంది. 0, 0.1, 0.2, 0.3, 0.4 ఇలా మనకి అప్ టు 1 వరకు. 0 అంటే ఏమి ప్రింట్ అవ్వదు, 1 అంటే ప్యూర్ కలర్ ప్రింట్ అవుతుంది. ఈ మిడిల్లో ఉండే వాల్యూస్ వచ్చేసి లైట్ కలర్గా ప్రింట్ అవుతూ మ్యాక్సిమం కలర్స్కి వెళ్తాయి అనమాట మనకి. ఓకే, సో ఫస్ట్ వీటి అవుట్పుట్ చూద్దాం, మనకి వీటి కూడా చూద్దాం. హెచ్ఎస్ఎల్ఏ అంటే హ్యూ, శాచురేషన్, లైట్నెస్ అనమాట. హ్యూ వాల్యూ ఇన్ బిట్వీన్ 0 to 360 మధ్య ఉంటుంది. దీంట్లో 0 అంటే రెడ్ కలర్ అనేసి, 120 అంటే గ్రీన్ కలర్ అనేసి, 240 అంటే బ్లూ కలర్ అనేసి, అంటే ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మనకి. నెక్స్ట్ శాచురేషన్ 0 to 100%, అంటే 0% నుంచి 100% వరకు ఉంటుంది, పర్సంటేజ్లు ఇవ్వాలి ఇది. అండ్ అదేవిధంగా లైట్నెస్ 0 to 50%, 50% to 100%. ఇప్పుడు ఈ లైట్నెస్ అనేది 0 ఉంది అంటే మనకు వైట్ కలర్ ఉంటుంది. అదే లైట్నెస్ 100% ఉంటే బ్లాక్ కలర్ ఉంటుంది. అదే 50% ఉంటే ప్యూర్ కలర్ ఉంటుంది. మనం ఏ కలర్ అయితే తీసుకున్నా ఆ కలర్ ఉంటుంది మనకు. అదే 0 to 100%, శాచురేషన్ అనేది 100% ఉంటే ప్యూర్ కలర్లో ఉంటుంది, 0% అంటే గ్రే కలర్లోకి వస్తుంది, గ్రే కలర్. ఓకే, అదే కనుక 0 to 360 అనేది 0 దగ్గర నుంచి మనకు 120 మధ్యలో రెడ్ కలర్ వస్తుంది, 120 నుంచి 240 వరకు గ్రీన్ కలర్ వస్తుంది, 240 నుంచి బ్లూ కలర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ అంతే, హెచ్ఎస్ఎల్ఏ అంటే హ్యూ, శాచురేషన్, లైట్నెస్ అండ్ ఆల్ఫా వాల్యూ. ఓకే, వీటిని ప్రాక్టికల్గా చేద్దాం. వీటిని అసలు గుర్తుపెట్టుకుంటే అవసరం లేదు, మనకి గుర్తుపెట్టుకుంటే అవసరం లేదు, బట్ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్జీబీలో ఎలా రాస్తామంటే ఆర్జీబీ బ్రాకెట్స్ నెంబర్స్ రాస్తాం. అదే ఆర్జీబీఏ రాయాలంటే ఆర్జీబీఏ నెంబర్స్ వాల్యూస్ రాస్తాం. ఓకే, సో ఫస్ట్ ప్రాక్టికల్గా చూద్దాం. క్లాస్ 2 ఎస్టర్డే తీసుకున్న ఇంటర్నల్ సిఎస్ఎస్ నేను కాపీ చేసుకున్నా. మొత్తం అంతా మనకు కాపీ కావాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి Ctrl A,
సెలెక్ట్ అవుతుంది. Ctrl+C కాపీ అవుతుంది. నెక్స్ట్ మనం వేరే డాక్యుమెంట్ తీసుకున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ వన్ కలర్ వాల్యూస్ .html. నేమింగ్ కన్వెన్షన్లో ఎక్కడ స్పేసింగ్స్ ఉండకూడదు, ఇలా అండర్ స్కోర్స్ ఇచ్చుకోండి, బాగుంటుంది. ఓకే, నౌ ఎంటర్. కాపీ పేస్ట్ అంటే కాపీ చేశాం కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేయాలనుకున్నా, పేస్ట్. ఇక్కడ కలర్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ నేను జస్ట్ ఇనిషియల్గా సిఎస్ఎస్ ఇచ్చేస్తాను, టైటిల్లో సిఎస్ఎస్ అనేసి. లేదనుకోండి మీరు కలర్ వాల్యూస్ అనేసి చేయండి ఇలా. అంటే ఈ డాక్యుమెంట్ దేనికి రిలేటెడ్ అనేసి టైటిల్లో మనకు రిప్రజెంట్ అవ్వాలి మనకు. ఇప్పుడు ఎస్టర్డే వచ్చేసి ఎల్లో ఇచ్చాం, వైట్ ఇచ్చాం, బ్రౌన్ ఇచ్చాం, రెడ్ ఇచ్చాం, గ్రీన్ ఇచ్చాం. ఇవన్నీ ఏంటంటే నేమింగ్స్ అనమాట. ఇలాంటి నేమింగ్స్లో మనకి 140 స్టాండర్డ్ కలర్ నేమ్స్ ఉన్నాయి, 140 నేమ్స్ ఉన్నాయి అనమాట మనకి. అవన్నీ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. అవి ఎక్కడ చూసి నేర్చుకోవచ్చు అంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, కలర్ వాల్యూ నేమ్స్ అనేసి. డార్జర్ బ్లూ అనేసి, మీడియం సీ గ్రీన్ అనేసి, టమాటో అనేసి, ఇలాంటివి కూడా కలర్స్ అనమాట అవి. అలాంటి 140 నేమ్స్ ఉన్నాయి మనకు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఆర్జీబీలో ఇవ్వాలి అంటే ఎలాగా? సో ఇప్పుడు మనకు ఇదే ఎల్లో కలర్ని నేను ఆర్జీబీలో ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్జీబీ బ్రాకెట్స్ ఫస్ట్ వాల్యూ 0 to 255. అంటే ఈ వాల్యూ నాకు తెలుసు కాబట్టి నేను ఇస్తున్నా, బట్ మీరు తెలుసుకొని ఇవ్వాలన్నమాట. ఇవన్నీ ఇవి గుర్తుపెట్టుకునే అవసరం కూడా లేదు. ఆర్జీబీ రెడ్ గ్రీన్ బ్లూ అని గుర్తుపెట్టుకోండి. రెడ్ వాల్యూ 0 to 255 ఉంటుంది, బ్లూ వాల్యూ 0 to 255 ఉంటుంది, గ్రీన్ వాల్యూ 0 to 255 ఉంటుంది. ఫస్ట్ది మనకు 255 ఇస్తున్నా, అండ్ సెకండ్ది 255 ఇస్తున్నా, థర్డ్ 0 ఇస్తున్నా. ఫస్ట్ ఎల్లో కలర్ అంటే ఆ నెంబర్ నాకు తెలుసు కాబట్టి నేను ఇస్తున్నా. ఓకే, ఎల్లో కలర్కి 255, 0 ఇస్తే మనకు అది ఆ వాల్యూస్ అంటే ఇక్కడ ఇచ్చే వాల్యూస్ రేంజ్ వచ్చేసి 0 to 255 ఉండాలి. దానికి మించి వెళ్ళకూడదు, దానికి తగ్గించకూడదు. ఇప్పుడు ఈ వాల్యూ మనం మార్చుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను హోంవర్క్ చేయగానే చూడండి, ఇక్కడ ఇలా వస్తుంది మనకు విజువల్ స్టూడియో కోడ్. ఇప్పుడు దీన్ని బట్టి మీరు మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ వాల్యూస్ మారే చూడండి, 255, 255, 76 అంటే ఇలా ఉంటుంది. అదేవిధంగా వేరే కలర్ కావాలంటే చూడండి, ఆ కలర్ కాంబినేషన్లో మనం మారిపోతూ ఉంటాయి. చూడండి ఏ కలర్ అంటే ఆ కలర్ కాంబినేషన్లో మనం మారిపోతుంటాయి. చూడండి రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ 241, 11, 80 అంటే ఈ కలర్ వస్తుంది మనకి. ఈ కలర్ కోడ్ వచ్చేసి 241, 11, 80. Now see this output, right click, open the live server. చూడండి ఇప్పుడు ఈ కలర్ లైట్ కలర్ కావాలనుకోండి, నాకు ఎక్కువ వద్దు, లైట్ కలర్. ఆ లైట్ కలర్ వచ్చేసి లాస్ట్ వాల్యూ మనం ఇవ్వాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఏ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. బట్ మీరు రూల్ ప్రకారం సింటాక్స్ లాగే రాయండి. ఏ అండ్ ఇక్కడ మనకు 0.5 ఇస్తున్నాం, అంటే లైట్ కలర్ అప్లై చేస్తున్నాం. చూడండి లైట్గా వచ్చింది మనకి. ఇంకా లైట్ అప్లై చేయాలనుకున్నా 0.2. చూడండి అసలు ఏమే కానీ వద్దు నాకు, ఇట్స్ ఏ 0 అంటే ఏమే కానీ రాదు మనకు. చూడండి వైట్ కలర్ వచ్చేసింది మనకి. క్లియర్? సో ఇలా మనకు ప్యూర్ వాల్యూ కావాలనుకుంటే 1 అని పెట్టుకోండి. ఇలా క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా మనకు వైట్ కలర్ కావాలనుకుంటే ఇక్కడ, బట్ నేను ఇక్కడ ఆర్జీబీ అర్థమైంది కదా. అంటే ఈ వాల్యూస్ అనేది సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూస్ని ఎలా గెట్ చేయాలని నేను చెప్తాను నెక్స్ట్ టాపిక్లో. నెక్స్ట్ హెక్సా అనమాట. హెక్సా అంటే మనకు కనిపించేది హ్యాష్ అనమాట. ఆ హ్యాష్లో మనకి ఇప్పుడు నేను ఇచ్చేది చూడండి, హ్యాష్లో ఎఫ్ఎఫ్ ఇస్తాను. ఎఫ్ఎఫ్ దాని సింటాక్స్ ఏంటంటే మనకు వైట్ కలర్, అంటే దాని అవుట్పుట్ ఏంటంటే వైట్ కలర్ అనమాట మనకి. ఇప్పుడు ఫస్ట్ 2 వాల్యూస్ ఏంటంటే రెడ్ కలర్ అనమాట, ఇండికేట్స్ రెడ్ కలర్. ఫస్ట్ 2 వాల్యూస్, తర్వాత 2 వాల్యూస్ గ్రీన్ కలర్, తర్వాత 2 వాల్యూస్ బ్లూ కలర్ అనమాట. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఒపాసిటీ లేదు అంతే. ఇక్కడ ఒపాసిటీ లేదు. ఎక్కడైతే మనం ఒపాసిటీ అప్లై చేయమో అక్కడ ఎక్సా రాసేయండి మీరు రాసే ప్రాజెక్ట్లో. ఎక్కడైతే మనం ఒపాసిటీ అప్లై చేస్తామో అంటే ఆల్ఫా వాల్యూ అప్లై చేస్తామో అక్కడ ఆర్జీబీలో రాసుకోండి. ఈ 2 ఎనఫ్, అంతమించి ఇంకేం అవసరం లేదు. ఒపాసిటీ అనేది ఆల్ఫా అంటే జస్ట్ లైట్ కలర్, ఇందాక షేడింగ్ చెప్పాను కదా, లైట్ కలర్ నుంచి అంటే అసలు కలర్ లేని దగ్గర నుంచి ప్యూర్ కలర్ వరకు ప్రింట్ చేయడం, దట్ ఇస్ ఒపాసిటీ. దాన్ని ఆల్ఫా వాల్యూ అంటాం. ఇక్కడ ఏ ఫర్ ఆల్ఫా. ఒపాసిటీ అనే ప్రాపర్టీ కూడా ఉంది మనకి. ఒపాసిటీ వాల్యూ కూడా మనకి 0 to 1 మధ్యనే ఉంటుంది.
మీరు జనరల్గా మీరు సబ్జెక్ట్లో వచ్చింటుంది సైన్స్లోనే ఎక్కడో ఒపాసిటీ వాల్యూ ఆల్ఫా వాల్యూ అనేసి 0 to 1 మధ్యనే ఉంటుంది ఆ వాల్యూ. ఓకే, సో జనరల్గా ఇక్కడ ఏంటంటే ఒపాసిటీ అనేది ఏంటంటే లైట్ కలర్ మనం అప్లై చేయడం అన్నమాట మనకి. ఓకే, క్లియర్. ఈ వీటిని ప్రాక్టీస్ చేయాలంటే సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అంతకుమించి ఇంకేం లేదన్నమాట ఇది. ఓకే, సింటాక్స్ గుర్తుపెట్టుకుంటే తర్వాత వాల్యూస్ ఎలా గెట్ చేస్తాను నేను చెప్తాను. నెక్స్ట్ నేను హెచ్ఎస్ఎల్ ఇవ్వాలనుకుంటున్నాను. హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ ఎనీథింగ్. హెచ్ఎస్ఎల్లో ఫస్ట్ వాల్యూ హ్యూ అనమాట. హ్యూ వాల్యూ మనకు 0 అనేది రెడ్ కలర్ వస్తుంది, 0. అండ్ నెక్స్ట్ సాచురేషన్ 100% ఇవ్వాలి, అండ్ లైట్నెస్ 50% ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే ప్యూర్ కలర్ మనకు వస్తుంది. చూడండి 0, 100%, 50%. ఇప్పుడు సాచురేషన్ 0% అయితే గ్రే కలర్ అయిపోద్ది. చూడండి గ్రే కలర్ అవుట్పుట్ చూడండి కావాలంటే, చూడండి గ్రే కలర్ అయిపోద్ది. అదేవిధంగా నేను ఈ లైట్నెస్ అనేది 0% ఇస్తాను, అప్పుడు బ్లాక్ కలర్ అవుతుంది, బ్లాక్ కలర్. అదేవిధంగా ఈ లైట్నెస్ అనేది 100% ఇస్తాను, వైట్ కలర్ అవుతుంది. ఈ కలర్ మనకు అప్లై చేయాలి అంటే, ఇక్కడ ఉండే ప్యూర్ కలర్ మనకు అప్లై చేయాలి అంటే ఇది 100% ఉండాలి, ఇది మనకు 50% ఉండాలి. ఓకే, నౌ సీ దిస్ ఒరిజినల్ వాల్యూ. ఇదే విధంగా లైట్నెస్ కావాలనుకుంటున్నా, లైట్నెస్ అప్లై చేయాలంటే 0.3 ఇస్తున్నాం, లైట్గా మనకు అప్లై అవుతుంది. చూడండి లైట్ కలర్. అదే ప్యూర్ కలర్ కావాలనుకుంటే ఇక్కడ మనం 1 ఇచ్చేయాలి. అసలు కనపడకూడదు అంటే 0 ఇచ్చేయాలి, అసలు కనిపించకూడదు అంటే 0, ఏం కనపడదు, ఏమైనా కనపడలేదు. ఇట్లా సెలెక్ట్ చేసినప్పుడే కనిపిస్తుంది మనకి. ఓకే, క్లియర్. ఇది ఎప్పుడైనా సరే మీకు ఒక ఇమేజ్ అనేది లైట్గా కనిపిస్తూ ఉంటుంది, ఆ ఇమేజ్ మీద హోవర్ చేయగానే ఫుల్ కలర్ కనిపిస్తుంది, దట్ ఇస్ ఒపాసిటీ. ఆ ఒపాసిటీకి ఒపాసిటీ ప్రాపర్టీ ఉంది, అది తర్వాత కమింగ్లో మనం మాట్లాడుతున్నాం. క్లియర్. 4 వాల్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం. నేమింగ్స్, ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ, హెక్సా, హెచ్ఎస్ఎల్. వాటి సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు అంతే. ఇప్పుడు మనకు ఏదైనా సరే ప్రాజెక్ట్లో ఒక కలర్ నచ్చింటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మీకు ఏదైనా సరే కలర్ నచ్చింటుంది. సపోజ్ ఈ కలర్ నచ్చింది అనుకోండి, మీకు ఏ రెండే కలర్ నచ్చింది మీకు. ఇప్పుడు ఈ కలర్ని మీరు గెట్ చేసుకోవాలి. ఈ కలర్ని ఏమంటాం మనం, ఏమైనా ఐడియా ఉందా? ఈ కలర్ని ఏమంటాం? డార్క్ బ్లూ అంటే అదే వస్తుంది ఎగ్జాక్ట్గా. ఎప్పుడే కానీ మనకు బ్లూ అంటే వాడికి నచ్చిన కలర్ వస్తుంది, వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేసిందో అది వస్తుంది. బట్ నాకు ఇదే కలర్ కాంబినేషన్ నాకు కావాలనుకుంటున్నా, ఇదే కావాలి అనేసి అనుకుంటే మనకి కొన్ని కలర్ పికర్ టూల్స్ ఉంటాయి. ఆ కలర్ పికర్ టూల్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని ఆ కలర్ పికర్ టూల్ ద్వారా కలర్ని పిక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేసి మీరు చూడండి ఒకసారి. గూగుల్కి వెళ్తారు, ఇట్లా గూగుల్ కానీ వెళ్ళండి, లేకపోతే ఇక్కడైనా సెర్చ్ చేయొచ్చు మీరు. ఇక్కడికి వెళ్ళేసి కలర్ పిక్కర్ టూల్స్ ఫర్ క్రోమ్ ఎక్స్టెన్షన్. క్రోమ్కి ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. ఎక్స్టెన్షన్స్ అంటే గుర్తుండాలి మీకు. ఎక్స్టెన్షన్స్ అంటే మనకి ఏదైనా సరే కొన్ని టూల్స్ లాగా అనమాట, ఇలా ఉంటాయి. వాటిని ఏదైనా క్లిక్ చేసుకొని ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఎక్స్టెన్షన్స్. ఆ ఎక్స్టెన్షన్స్లో మనకు ఏదో ఒక ఎక్స్టెన్షన్ తీసుకోండి, ఆ ఎక్స్టెన్షన్ని మనం సేవ్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ ఎక్స్టెన్షన్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి లాస్ట్లో ఇదనమాట ఎక్స్టెన్షన్స్. ఇక్కడ కనపడలేదు అంటే దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి ఎక్స్టెన్షన్స్. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్ మనకి ఇక్కడ ఉందా చూడండి, లేదు. ఈ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ లేదు, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా లేదు. అప్పుడు మనకి ఏం చేస్తామంటే మేనేజ్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అలాంటి ఎక్స్టెన్షన్ ఉందా లేదో చెక్ చేస్తాం. కలర్ పిక్కర్ టూల్, ఫైండర్, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి మనకు. బట్ కలర్ పిక్కర్, ఐ డ్రాపర్ రిమూవ్ చేద్దాం. మనకి రిమూవ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను నేను. యాడ్ టు నౌ యాడ్ ఎక్స్టెన్షన్. ఇలా చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసింది చూడండి, ఇదనమాట మనకు అది. ఇప్పుడు మనకి ఈడ కనపడదు అంటే ఇన్స్టాల్ చేసిన ఒకసారి కనపడదు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ఇది పిన్ అని మనం చేస్తే అప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. పిన్ చేసినప్పుడే మనకి ఇక్కడ ఏదైతే పిన్స్ చేస్తామో ఆ పిన్ చేసేటి ఇక్కడ కనిపిస్తాయి మనకి వ్యూకి.
ఏవైతే మనకు వద్దో అవి తీసేస్తే సరిపోద్ది. ఓకే, నౌ ఇప్పుడు కలర్ పిక్కర్ ఎక్స్టెన్షన్ని నేను డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎలా మనం పిక్ చేసుకోవడం, కలర్ని ఎలా పిక్ చేసుకోవాలి, ఏ కలర్ అయితే కావాలో ఫస్ట్ అది ఓపెన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ కలర్ పిక్కర్ టూల్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూడండి పిక్ అనేసి ఉంది, పిక్. చూడండి ఈ కర్సర్ పాయింట్ ఎక్కడైతే మూవ్ చేస్తున్నామో ఆ కలర్ కోడ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేయగానే చూడండి కలర్ కోడ్ ఇదనమాట. హెక్సా వచ్చింది, ఆర్జీబీ వచ్చింది. మనకు నీకు ఏది కావాలంటే తీసుకోండి. మనకు లైట్నెస్ అప్లై చేయము అనేసి అనుకుంటే హెక్సా అనేది తీసుకోండి. జస్ట్ దీన్ని క్లిక్ చేయగానే కాపీ అయిపోద్ది. దీని సింబల్ కాపీ సింబల్ అనమాట ఇది. ఓకే, దీని సింబలే కాపీ. దీన్ని క్లిక్ చేసామంటే కాపీ అయిపోద్ది. ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటున్నా, ఇక్కడ పారాగ్రాఫ్కి బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, కాపీ పేస్ట్. నా సిరీస్ అవుట్పుట్ H1కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. క్లియరా? ఇలా మనం మనకు కావాల్సిన కలర్స్ని మనం పిక్ చేసుకోవచ్చు కలర్ పిక్కర్ టూల్స్ ద్వారా. మీకు నేను ఒక టూల్ అనేది షేర్ చేస్తాను. ఆ టూల్ అనేది ఏంటంటే సేమ్ కలర్స్ని పిక్ చేసుకునే టూల్. ఎక్కడైనా సరే మీరు సేవ్ చేసుకోండి దాన్ని. ఎటువంటి కలర్ పిక్కర్ టూల్ మీకు పంపించే డాక్యుమెంట్స్లోనే పంపిస్తాను. మీకు ఇవాళ ఫైల్స్ పంపిస్తాను కదా, ఆ ఫైల్స్లోనే పంపిస్తాను. సేవ్ చేసి పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ అడగద్దండి. ఎందుకంటే నేను టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్ చేయాలి, ఈ కలర్ పిక్కర్ టూల్స్ని యూజ్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇదే టాస్క్ ఇచ్చాను అనుకోండి, ఇదే వెబ్సైట్ నేను టాస్క్ ఇస్తాను. ఈ వెబ్సైట్ మీరు చేయాలంటే ఈ కలర్ కోడ్స్ అనేది మీకు పిక్ చేసుకోవాలి. మీరు ఆ కలర్ కోడ్స్ పిక్ చేసుకుంటే మీరు చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో నాకు ఈ కలర్ కోడ్ కావాలనుకుంటున్నా, ఇక్కడ ఉండే కలర్ కోడ్ కావాలనుకుంటున్నా. ఈ కలర్ కోడ్ కావాలంటే ఫస్ట్ ఇది ఓపెన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఏదైతే కలర్ పిక్కర్ మీకు పంపిస్తున్నా కదా కలర్ పిక్కర్ టూల్, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. దీని చూడండి రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ వస్తుంది, లేకపోతే HTML కోడ్ అంటే హెక్సా కోడ్ అని వస్తుంది. ఇప్పుడు ఏదైతే కలర్ కావాలో అది ఓపెన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కలర్ పిక్కర్ టూల్ని ఇది క్లిక్ చేయండి. ఇప్పుడైనా పిక్ కలర్ చేయండి. పిక్ కలర్ చేయగానే చూడండి పిన్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఈ పిన్ పాయింట్ యూజ్ చేసుకొని ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ని ఆ పిన్ పాయింట్ దగ్గర పెట్టండి. ఇప్పుడు మనకు ఇక్కడ కాపీ ఏం చేస్తే మనకి ఏమవుతుంది, ఇది కాపీ అయిపోద్ది. ఇది కాపీ అవుతుంది. కాపీ అని క్లిక్ చేయగానే ఇది కాపీ అవుతుంది. లేదు రెడ్ గ్రీన్ బ్లూ కావాలంటే రెడ్ వాల్యూ 163, గ్రీన్ వాల్యూ 56, బ్లూ వాల్యూ 166. ఇది గుర్తుపెట్టుకొని ఇవ్వండి. ఎక్సా అనేది ప్రిఫర్ చేయండి ఎప్పుడైనా. ఎందుకంటే ఎప్పుడైనా ఒపాసిటీ వాల్యూ అప్లై చేయలేదు అనుకుంటే ఎక్సానే మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు ఈ HSL DSC నేను ఏం చేస్తున్నా అంటే కలర్ వచ్చేసి ఎక్సా ఇస్తున్నాను. ఇప్పుడు మనకు కలర్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది. టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఏదైతే టాప్ టు బాటమ్ ఇచ్చి ఉంటుందో అది ఫైనల్ అవుట్పుట్ అనమాట. అంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది మాత్రం వస్తుంది పారాగ్రాఫ్కి. చూడండి క్లియర్, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. క్లియర్, ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇవి కలర్ వాల్యూస్ అనమాట. నాట్ ఓన్లీ టెక్స్ట్ కలర్, అంటే ఎక్కడైతే మన కలర్స్ని యూజ్ చేయాలనో, బార్డర్ కలర్ అవ్వచ్చు, షాడో కలర్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ అవ్వచ్చు, దేనికైనా అవ్వచ్చు. ఎక్కడైతే మన కలర్స్ అప్లై చేయాలి అనేసి అనుకుంటే వీటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. హెక్సా వాడుకోవచ్చు, ఆర్జీబీ వాడుకోవచ్చు, అండ్ HSL వాడుకోవచ్చు, నేమింగ్ వాడుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. అది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. నెక్స్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ రిపీట్, నెక్స్ట్ది బ్యాక్గ్రౌండ్ సైజ్, నెక్స్ట్ది బ్యాక్గ్రౌండ్ పొజిషన్, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, నెక్స్ట్ది మనకు బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఇన్ని ప్రాపర్టీస్ మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నా, సేమ్ ఇదే డాక్యుమెంట్, Ctrl+A Ctrl+C కాపీ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఇక్కడ ఏం చేస్తానంటే BG ఇమేజెస్ అనేసి ఇస్తున్నా, .html. BG మీన్స్ బ్యాక్గ్రౌండ్ అనేసి దాని మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ కేసెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారో అక్కడ నాకు ఇమేజ్ని ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాను.
ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారో అక్కడ ఇమేజ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇమేజ్ని ప్రింట్ చేయాలి అనేసి అనుకుంటే మన దగ్గర ఇమేజెస్ ఉండాలి, మన దగ్గర ఇమేజెస్ ఉండాలి. బీజీ ఇమేజెస్, మనకి ఇమేజెస్ ఉండాలంటే మన పాత్లో నేను ఇమేజెస్ని సేవ్ చేద్దాం. ఇక్కడ సేమ్ ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఏదైనా సరే ఇమేజెస్ని డౌన్లోడ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ కావాలో అలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ని మీరు పిక్ చేసుకోవాలి. నేను ఏదైనా సరే వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించిందో ఏదో నేను పిక్ చేసుకుంటున్నా. మీ వెబ్సైట్ తగ్గట్టుగా మీరు ఏదైనా సరే ఇమేజ్ని పిక్ చేసుకోండి, దానికి చేయండి. క్లారిటీ ఉండే ఇమేజెస్ తీసుకోండి, బ్లర్గా ఉండే ఇమేజెస్ అయితే తీసుకోవద్దు. రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్. ఇది ఎక్కడ సేవ్ చేయాలి? మనం ఎక్కడైతే సిఎస్ఎస్ ఫైల్ రాస్తున్నామో అక్కడే సేవ్ చేయాలి. సిఎస్ఎస్లో క్లాస్ 2లో ఇక్కడ నేను ఒక ఫోల్డర్ నేమ్ తీసుకుంటున్నా, ఇమేజెస్. ఇక్కడ నేను నేమ్ మన ఓన్ నేమ్ ఇవ్వాలి, IMG1 కానీ IMG2 కానీ ఏదో ఒకటి. IMG2 పడింది మనకి. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్, కొద్దిగా క్లారిటీ ఉండే ఇమేజెస్ తీసుకోండి, బాగా నీట్గా ఉండే ఇమేజెస్ తీసుకోండి. సేవ్ ఇమేజ్ యాజ్ IMG1. IMG3. IMG4. ఓకే. నో ఇప్పుడు మనకి ఈ చుట్టూ అంటే బాడీకి నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటా. ఫస్ట్ మనకి బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే ఏం చేస్తాం? ఓవరాల్ బాడీకి ఫస్ట్ బాడీకి చూద్దాం, మళ్ళీ తర్వాత ఏదైనా పర్టికులర్ కంటెంట్కి చూద్దాం. ఫస్ట్ పర్టికులర్ బాడీకి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే బాడీ అనే సెలెక్టర్ తీసుకుంటాం, ఇక్కడ రాస్తాం. ఇమేజ్ అంటే కలర్ ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ రాస్తాం. ఏదో ఇస్తున్నా, ఆక్వానిస్ ఇస్తున్నా, నా సీ దిస్ ఆక్వా కలర్. బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కలర్ నేను ఇమేజ్ని ప్రింట్ చేయాలనుకున్నా. ఇమేజ్ని ప్రింట్ చేయాలనుకుంటే వి యూజ్డ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ. ఇక్కడ ఇమేజ్ వాల్యూ ఇవ్వాలి మనం. ఎప్పుడైనా సరే ఇమేజ్ వాల్యూని మనం ఇవ్వాలి అంటే URL అనే వాల్యూని బేస్ చేసుకుని ఇస్తాం. URLలో మనం సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్స్ ఎక్కడైనా ఇవ్వచ్చు, స్ట్రింగ్ లాగా మనం ఇవ్వాలి. ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, వస్తుంది. బట్ ప్రొఫెషనల్గా ఇలాగే చేస్తాం, సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్స్. జనరల్గా సింగిల్ కోట్ పెట్టుకుంటే బాగా నీట్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇమేజ్ని ఇవ్వాలి. ఏ ఇమేజ్ని ప్రింట్ చేయాలి అని Image2 నేను ఇవ్వాలనుకుంటున్నాను. Image2ని ఇవ్వాలి అంటే ఇక్కడైతే రాస్తానో ఇక్కడి నుంచి ఇమేజ్ పాత్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇమేజెస్లోకి వెళ్ళాలి. ఇమేజెస్లో నుంచి Image2ని పిక్ చేసుకోవాలి. Image2 వాల్యూ ఏముంది? Image2.jpg ఉంది. అంటే కరెంట్ పాత్ కాబట్టి ./ కరెంట్ పాత్ అంటే ఇక్కడ మనకి కరెంట్ పాత్లో ఉండే ఇమేజెస్ అనే ఫోల్డర్ కాబట్టి ./ ఇక్కడ మనకు ఇమేజెస్లో ఉండే Image2. దట్స్ ఇట్. నౌ సీ దిస్ అవుట్పుట్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది మనకు, బట్ అదేమవుతుంది మనకు రిపీట్ అవుతుంది మనకు. బట్ నాకు అలా రిపీట్ అవ్వకూడదు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రిపీట్ అవ్వకూడదు. రిపీట్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి? ఇంకో ప్రాపర్టీ తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ రిపీట్. ఇట్స్ ఏ నో రిపీట్. అంటే డిఫాల్ట్గా ఏముంది? రిపీట్ ఉంది. డిఫాల్ట్గా రిపీట్ ఉంది, బట్ నాకు రిపీట్ అవ్వకూడదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఇట్స్ ఏ నో రిపీట్ అనమాట. నో రిపీట్. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎప్పుడైనా సరే ఇమేజ్ కిందే ఉంటుంది. ఇమేజ్ కలర్ 2 ఇచ్చాము అంటే ఫస్ట్ మనకు కనిపించేది ఇమేజ్ ఒకటే, దాని బ్యాక్గ్రౌండ్లో కలర్ ఉంటుంది అంతే. ఓకే, నో ఈ ఇమేజ్ వచ్చేసి టోటల్ విడ్త్ కావాలనుకుంటున్నాం. టోటల్ మొత్తం అంతా కనిపించాలి నాకు. ఓకే, టోటల్ మొత్తం కనిపించాలి అంటే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ సైజ్
ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్లో జనరల్గా కొన్ని మీనింగ్స్ ఉంటాయి. 100% స్పేస్ 100% అంటే దాని మీనింగ్ ఏంటంటే మన డాక్యుమెంట్లో ఉండే కంటెంట్ ఎంత అయితే ఉంటుందో ఆ కంటెంట్ బ్యాక్గ్రౌండ్ మొత్తానికి ఆక్యుపై చేయాలని. ఎంతవరకు అయితే కంటెంట్ ఇప్పుడు ఇన్ కేస్ 2 లైన్సే ఉన్నాయి, ఆ 2 లైన్స్ మొత్తం వస్తుంది. 3 లైన్స్ ఉన్నాయి, 4 లైన్స్ ఉన్నాయి, 5 లైన్స్ ఉన్నాయి, వాటి వరకు మాత్రమే వస్తుంది. సేమ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% అంటే ఎంత అయితే కంటెంట్ ఉంటుందో అంత కంటెంట్ వరకు మాత్రమే వస్తుంది. చూడండి, కంటెంట్ ఫుల్ విడ్త్ ఉంది, కంటెంట్ ఆఫ్ ఉంది, ఆడి వరకు మాత్రం ఇమేజ్ వచ్చింది. ఓకే, నాకు మొత్తం బాడీని బేస్ చేసుకొని ఇవ్వాలి అంటే ఇక్కడ మీరు 100% కాదు, ఇక్కడ అప్లై చేయాల్సింది కవర్. ఎప్పుడైతే బాడీకి మీరు బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది కవర్ రాయండి, కళ్ళు మూసుకొని గుర్తుపెట్టుకోండి. బాడీ మొత్తానికి ఇమేజ్ని అప్లై చేస్తున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఇవ్వండి. ఓకే, నో సిరీస్ చూడండి, మొత్తం ఓవరాల్ వచ్చింది. ఇప్పుడు నేను కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తాను. మన డాక్యుమెంట్లో అంటే కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది, బ్లర్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కంటెంట్తో పాటు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఈ కంటెంట్తో పాటు ఇమేజ్ అనేది బ్లర్ అయిపోతుంది. చూడండి, ఎప్పుడైనా ఈ కంటెంట్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్డ్గా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్డ్గా ఉండాలి, కంటెంట్ స్క్రోలింగ్ అవ్వాలి దాని మీద. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్డ్గా ఉండి కంటెంట్ స్క్రోలింగ్ అవ్వాలి అంటే వి యూజ్డ్ అనదర్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనమాట. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. స్క్రోల్ డిఫాల్ట్గా ఉండే ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ స్క్రోల్, అంటే కంటెంట్తో పాటు స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. బట్ నాకేం కావాలి, ఫిక్స్డ్ అవ్వాలి. సో ఫిక్స్డ్ అనమాట, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ కాబట్టి మనకి ఏమవుతుందంటే సిరీస్ కంటెంట్ వచ్చేసుకోండి స్క్రోలింగ్ అవుతుంది, ఇమేజ్ మాత్రం ఫిక్స్డ్గా ఉంది. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? బాడీకి రాసేటప్పుడు ఈ ప్రాపర్టీస్ రాసే సరిపోదు, అంతే, దట్స్ ఇట్, అంతకు మించి ఇంకేం లేదు. బాడీకి ఎవరైనా సరే టోటల్ బాడీకి మనం ఇమేజ్ని ఇస్తున్నామంటే ఈ 4 ప్రాపర్టీస్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, అంతకు మించి ఇంకేమవుతుంది. ఎప్పుడైనా రేర్ కేసులో మనకి ఏంటంటే ఇమేజ్ కొద్ది ఇటు అప్కి డౌన్కి అలా ఉందంటే, లెఫ్ట్కి రైట్ కానీ అప్ అండ్ డౌన్ కానీ అలా ఉంది అంటే మనకి ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేసింది సెంటర్ ఇస్తే సరిపోతుంది. కొన్నిసార్లు సెట్ అవుతుంది, కొన్నిసార్లు సెట్ అవ్వదు, మనకు దాన్ని సెట్ చేసుకునే దాన్ని బట్టి చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అంటే ఇమేజ్ ఎగ్జాక్ట్గా సెంటర్ లెక్క ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే విడ్త్ హైట్ తక్కువ ఉండడం వల్ల కొద్దిసార్లు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోద్ది, కొద్దిసార్లు డౌన్కి వెళ్ళిపోద్ది, కొద్దిసార్లు అప్కి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అంటే అప్పుడు ఎగ్జాక్ట్గా ఇమేజ్ సెంటర్కి అడ్జస్ట్మెంట్ అవుతుంది మనకు. ఓకే, ఈ ప్రాపర్టీస్ మనకు బాడీకి యూజ్ చేస్తాం. ఇదే ప్రాపర్టీస్లో ఇంకా కొన్ని ఉన్నాయి. సో బీజీ ఇమేజెస్ 2 అంటే ఇంకా దీంట్లో ఎక్స్ట్రా ఇంకా ఏమి యాడ్ చేస్తామనేసి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిపీట్లో మనకి ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్, నో రిపీట్ ఇచ్చాం. ఇక్కడ నేను ఈ 2 తీయేస్తాను ప్రజెంట్. సరే, ఇవన్నీ తీయేద్దాం, మనకి మళ్ళీ రాద్దాం. అన్నీ ఒక్కొక్కటి ఎలాబరేట్ చేస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనేసి ఉంది మనకు, అంటే రిపీట్ అంటే మనకు రిపీట్ అవుతూ వెళ్తుంది. బట్ నాకు నో రిపీట్ అంటే రిపీట్ అవ్వదు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఎక్స్, రిపీట్ వై అనేసి ఉంటుంది చూడండి. రిపీట్ ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనేసి ఎలా మనము కౌంటింగ్ చేస్తాం? ఎక్స్ అంటే ఏంటి అంటే మనము మ్యాథమెటిక్స్లో చదువుకో ఉంటాం, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అంటే ఎటు నుంచి ఎట్టుకు ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ ఉంటుంది, లెఫ్ట్ టు రైట్. అదే ఇక్కడ మనం సిఎస్ఎస్లో ఎక్కడైనా ఎక్స్ వాడుతున్నాం, వై వాడుతున్నాం అంటే ఎక్స్ అంటే లెఫ్ట్ టు రైట్, వై అంటే టాప్ టు బాటమ్, అవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రిపీట్ ఎక్స్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది ఇమేజ్, రిపీట్ అయ్యేది లెఫ్ట్ నుంచి రైట్కి అవుతుంది. సో రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. చూడండి, ఇటు రైట్కి వెళ్తుంది చూడండి రిపీట్. ఓకే, రిపీట్ ఎక్స్ అంటే హెక్స్ ఎక్స్ అంటే హారిజెంటల్గా మాత్రమే రిపీట్ అవుతుంది మనకు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ రిపీట్ వై అంటాను, అప్పుడు ఏమవుతుంది? వర్టికల్గా ఉంటుంది, అంటే టాప్ టు బాటమ్ సిరీస్.
ఇప్పుడు నేను ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఇస్తున్నా, బ్యాక్గ్రౌండ్ రిపీట్, నో రిపీట్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, రిపీట్ ఎక్స్, ఇది బ్యాక్గ్రౌండ్ రిపీట్, రిపీట్ వై. ఏదొస్తుంది? ఎందుకు? ఏదైతే కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయో కామన్ ప్రాపర్టీస్లో చివరిలో ఉండేది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అది ఎస్టర్డే క్లాస్లో చెప్పాను. ఎవరైనా ఆప్షన్ అయ్యింటే ఎస్టర్డే క్లాస్ వీడియో మీకు షేర్ చేశాను, అది చూడండి ఒకసారి. ఎప్పుడైనా సరే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది. టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు కామన్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఒకటి ఒకటి ఓవర్ రైడ్ అయిపోతాయి. ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. మనకి సేమ్ ఇక్కడ కూడా మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ 3 ప్రాపర్టీస్లో మనకు చివరి వాల్యూ అనేది అవుట్పుట్ అనమాట మనకి. ఇప్పుడు మనకు ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఈ రెండింటిని నేను కామెంట్లో పెట్టుకోవాలంటే కామెంట్స్ అనేవి ఉన్నాయి, సిఎస్ఎస్ కామెంట్స్. అవి ఎలా ఉన్నాయంటే, ఎలాగైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అంతే, స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ కామెంట్స్ అనమాట. అదే సింగిల్ లైన్ కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది దేనికోసం రాస్తున్నాం, ఇది కూడా రాసుకోవచ్చు, స్లాష్ స్టార్ స్టార్ స్లాష్. దీన్ని సింగిల్ లైన్ కామెంట్ అంటాం. బాడీ స్టైల్స్ అని రాస్తున్నాం. ఇవి బాడీకి సంబంధించిన స్టైల్స్ అనేసి నేను రాస్తాను. ఇప్పుడు మనకు వీటి పక్కన కూడా మనం రాసుకోవచ్చు కామెంట్స్ కావాలంటే. చూడండి ఎన్ని విధాలుగా ఎక్కడైనా రాసుకోవచ్చు. చూడండి ఇలా, చూడండి ఇది కామెంటే, ఇలా ప్రాపర్టీస్ని కామెంటే రాసేది. ఇక్కడ మనకు సపరేట్గా అవుట్ సైడ్లో కూడా కామెంట్స్. ఇలా సిఎస్ఎస్ కామెంట్స్ మనం రాస్తాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ సిఎస్ఎస్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఇదే వస్తుంది, మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఇదే వస్తుంది. ఎనీథింగ్ స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ అన్నమాట మనకి. నెక్స్ట్ ప్రాపర్టీ మనకి బ్యాక్గ్రౌండ్ సైజ్. బ్యాక్గ్రౌండ్ సైజ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది కవర్ చూసాం ఇంతవరకు. ఓకే, కవర్ చూసాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఇంకొక వాల్యూ చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ సైజ్ 300 పిక్సెల్ అండ్ 150 పిక్సెల్ ఇస్తున్నా. 300 పిక్సెల్ 150 పిక్సెల్. ఫస్ట్ వాల్యూ విడ్త్ తీసుకుంటుంది, సెకండ్ వాల్యూ హైట్ తీసుకుంటుంది. ఫస్ట్ వాల్యూ విడ్త్, సెకండ్ వాల్యూ హైట్. బ్యాక్గ్రౌండ్ సైజ్ 300 పిక్సెల్ 150 పిక్సెల్ ఇలా ఇస్తే ఫస్ట్ వాల్యూ విడ్త్ తీసుకుంటుంది, సెకండ్ వాల్యూ హైట్ తీసుకుంటుంది. సిరీస్ అవుట్పుట్ చూడండి, 300 పిక్సెల్ 150 పిక్సెల్, 300 పిక్సెల్ 150 పిక్సెల్ ఇలా. క్లియర్? ఇప్పుడు నాకు రిపీట్ అవ్వకూడదు అనుకుంటున్నా. రిపీట్ అవ్వకూడదు అంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఇట్స్ ఏ నో రిపీట్. ఇప్పుడు ఇమేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా. ఇక్కడ మనకు కనిపించే వ్యూలో సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇమేజ్ని ఏ పొజిషన్లో ఫిక్స్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనే ప్రాపర్టీ తీసుకుంటాం. డిఫాల్ట్గా ఎలా ఉంది, లెఫ్ట్ టాప్, లెఫ్ట్ టాప్లో ఉంది, లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంది. క్లియర్? లెఫ్ట్ టాప్. ఇప్పుడు నాకు సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా, సెంటర్. ఇప్పుడు సెంటర్ అనేసి నేను ఇచ్చాను అంటే ఎక్కడ ఉంది చూడండి, కనపడలేదు. కొద్ది డౌన్కి వస్తే ఎక్కడుంది అంటే ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అనే వివరణ ఎక్కడ ఉంది అంటే ఎక్కడో ఉంది. దాని మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్ కంటెంట్ ఎంత అయితే ఉందో ఆ కంటెంట్లో సెంటర్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను స్క్రీన్ని బట్టి అడ్జస్ట్ చేయట్లేదు, కంటెంట్ని బట్టి అడ్జస్ట్ అవుతుంది. ఇది మన పేజ్లో ఎంతైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ సెంటర్లోకి వచ్చింటుంది. బట్ నాకు స్క్రీన్లో సెంటర్లోకి కావాలనుకుంటున్నాను. స్క్రీన్లో సెంటర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇమేజ్ అనేది ఫిక్స్డ్గా ఉండాలి, కంటెంట్ స్క్రోలింగ్ అవ్వాలి. అది ఫిక్స్ చేసినప్పుడు మాత్రమే ఇది సెంటర్లోకి అడ్జస్ట్మెంట్ అవుతుంది. అప్పుడు మనం ఏం రాయాలి, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ రాయాలి. అప్పుడు ఏమైందంటే ఈ పొజిషన్ అనేది మనకు కనిపించే స్క్రీన్లో సెంటర్లోకి వస్తుంది. చూడండి, స్క్రోలింగ్ అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్, అప్పుడు స్క్రీన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎక్కడైనా రైట్ సెంటర్లో కానీ, రైట్ టాప్లో కానీ, రైట్ బాటంలో కానీ, బాటమ్ సెంటర్లో కానీ, లెఫ్ట్ సెంటర్లో కానీ ఎలా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎలా కావాలనో అక్కడ రాసుకోండి. సెంటర్ బాటమ్ ఇలా స్పేస్ ఇవ్వాలి మీరు, సెంటర్ బాటమ్, సెంటర్ టాప్, లేదా లెఫ్ట్ టాప్, లెఫ్ట్ సెంటర్, ఇలా మీరు వాల్యూస్ రాసుకుంటే అలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే టాప్ బాటమ్ ఇస్తారు. టాప్ బాటమ్ దాని మీనింగ్ ఏంటి, టాప్ నుంచి బాటమ్ వరకు అనేసి. ఇది బట్ ఎక్కడ ఫిక్స్ అయింది, మనకు టాప్లో ఫిక్స్ అయింది. బట్ కొన్నిసార్లు అది మనకు అడ్జస్ట్ అవ్వదు అది. ఓకే,
మనకి ఎప్పుడైనా సరే మనకు ఈ వాల్యూస్ అనేది మనకు పొజిషన్స్ అనేది ఇంకో కాన్సెప్ట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్లో మనం ఇలాంటి చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం టాప్ అనే ఫస్ట్ వాల్యూ మాత్రం తీసుకునేది. ఓకే, బట్ ఇక్కడ మనకు ఎక్కడ అడ్జస్ట్ చేయాలనేసి అక్కడే చేసుకోవాలి. బాటమ్ సెంటర్ ఇస్తున్నా, సెంటర్ బాటమ్ ఇట్స్ అవైలబుల్ అనమాట మనకి. సెంటర్ బాటమ్ అంటే సెంటర్లో బాటంలో అనేసి. నా సీ దిస్. అదే రైట్ టాప్లో కావాలనుకుంటే రైట్ టాప్, రైట్ టాప్, దిస్ రైట్ టాప్. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఓకే, ఈ ప్రాపర్టీస్ మనకి క్లియర్? ఏం డౌట్ ఉందా? నెక్స్ట్ కంటెంట్ బీజీ ఇమేజ్ డాట్ హెచ్టిఎంఎల్. కంటెంట్ మొత్తం పేస్ట్ చేస్తున్నా. నా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, నాకు ఎంత కంటెంట్ తీయేస్తున్నా ఫస్ట్. ఇది ఓవరాల్ బాడీకి ఇచ్చినప్పుడు ఇది రాసేది. ఇప్పుడు నేను పర్టికులర్ డివ్ వరకు మాత్రమే కావాలనుకుంటున్నా. ఈ డివ్ కానీ, ఈ డివ్ కానీ, ఈ డివ్ కానీ. మనకు అన్ని డివ్స్ ఉంటే కన్ఫ్యూజన్ అయిపోద్ది, ఎందుకంటే డివ్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి మనకు. అందుకనేసి ఒకటే డివ్ తీసుకుంటున్నాం. ఈ పర్టికులర్ డివ్ వరకు మాత్రమే ఇమేజ్ కావాలనుకుంటున్నా. ఈ డివ్ ఎంత ఉంది చూడండి, ఇంత ఉంది. దీని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి చూద్దాం. డివ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ యాక్వా ఇస్తాను. ఎలా వచ్చింది? దీనికే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తే ఇప్పుడు ఎంతవరకు అయితే కలర్ వచ్చిందో అంతవరకే మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా వస్తుంది. సీ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ బ్రాకెట్లో డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజ్ 3 ఇస్తున్నా. సీ దిస్ అవుట్పుట్. బట్ మనకు కంటెంట్ సరిగ్గా కనిపించలేదు. దానికంటే ముందు ఇంకో ఇమేజ్ కూడా అప్లై చేసి చూద్దాం. మనకు మంచిగా ఉండే ఇమేజ్ అప్లై చేసుకుందాం మనం. కొద్దిగా గుడ్ లుకింగ్తో ఉండే ఇమేజ్ 1. సీస్. ఇప్పుడు ఇమేజ్ 1 అనేది ఎలా ఉంది చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఇలా ఉంది. ఇలా ఉండే ఇమేజ్ మనకి ఎంత కనిపిస్తుంది? కొద్దిగా మాత్రం కనిపిస్తుంది. ఇమేజ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది మొత్తం అంతా. నాకు ఎంత బిగ్గర్ ఇమేజ్ అయినా సరే నాకు అదే సైజులో నాకు ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. నాకు ఎంత స్పేసింగ్ ఉందో అంతే స్పేస్లో నాకు కావాలనుకుంటున్నాను. అప్పుడు మనం రాయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ. బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ. ఈ బ్యాక్గ్రౌండ్ సైజులో నేనేమని చెప్పాను? ఎంతైతే కంటెంట్ ఉంటుంది, ఎంతైతే హైట్ ఉంటుంది, ఎంతైతే విడ్త్ ఉంటుందో దాంట్లోకే కావాలి. అప్పుడు 100% స్పేస్, 100%. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పర్టికులర్ డివ్ వరకు మాత్రమే ఇమేజ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% ఇవ్వాలి. ఓవరాల్ బాడీ మొత్తం కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఇవ్వాలి. ఆ రెండే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఏదైనా హైట్ విడ్త్ తగ్గించాలంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ విడ్త్ హైట్ ఇస్తాం మనం. ఓకే, సే దిస్ అవుట్పుట్. ఇప్పుడు మనం ఈ డివ్ హైట్ కానీ విడ్త్ కానీ ఇంక్రీజ్ అయితే ఇమేజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఈ డివ్కి నేను హైట్ ఇస్తాను. ఎగ్జాంపుల్ జస్ట్ హైట్ ఒక 400 పిక్సెల్ ఇస్తున్నా. డివ్కి ఫిక్స్డ్ హైట్ ఇస్తాను. ఆయన చూడండి, హైట్ ఇచ్చే కొద్దీ అది ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. బట్ మనకి ఇదే కేసులో మనకు కంటెంట్ కూడా నీట్గా ఉంటే బాగుంటుంది. అందుకోసం మీకు ఇలాంటి కేసెస్లో యాజ్ ఆఫ్ నౌ అనమాట, యాజ్ ఆఫ్ నౌ ఇలాంటి కేసులో హైట్ కంటే ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ఉంది. ప్యాడింగ్ అనేది నేను 100 పిక్సెల్ ఇస్తాను. అంటే ఈ ప్యాడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే డివ్ ఇన్సైడ్లో వచ్చే స్పేసింగ్. డివ్ ఇన్సైడ్లో అంటే ఈ డివ్కి టాప్లో, రైట్లో, బాటంలో, లెఫ్ట్లో ఎంత స్పేసింగ్ వస్తుంది? 100 పిక్సెల్ వస్తుంది. అది నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటాం ప్యాడింగ్ అంటే ఏంటి ఇవన్నీ. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు చూడడానికి మాత్రమే అది. ఇప్పుడు చూడండి, ఈ కంటెంట్కి టాప్లో స్పేసింగ్ వచ్చింది, రైట్లో స్పేసింగ్ వచ్చింది, బాటంలో స్పేసింగ్ వచ్చింది, లెఫ్ట్లో స్పేసింగ్ వచ్చింది. చూడండి, చూడడానికి ఎంత నీట్గా ఉందో. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఇస్తే ఇమేజ్ ఇంకా క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 150 ఇస్తాను. దట్స్ ఇట్. దీన్ని ఒక బ్యానర్ ఇమేజ్ లాగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఒక బ్యానర్ ఇమేజ్ లాగా కూడా మనం చెప్పచ్చు.
క్లియర్ దిస్? అర్థమైందా? హైట్ బదులు ప్యాడింగ్ ఇస్తే మనకి ఇట్లా నీట్గా సెట్ అవుతుంది. అవన్నీ కమింగ్లో మీకు తెలుస్తాయి. ప్యాడింగ్ అంటే ఏంటి, బార్డర్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి, ఏది ఎక్కడ అప్లై చేస్తాం అనేసి మనకు తెలుస్తాయి నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ మనకు షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. సో ఫస్ట్ ఇదే నేను తీసుకుంటున్నా, దీనికి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నా. 5 bg షార్ట్ డాట్ HTML నా సిరీస్. ఇక్కడ మనము ప్రతి చోట చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్, అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ 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 అనేసి ఉంది. ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్, గుర్తుపెట్టుకోండి, ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్, రిమైనింగ్ వాటన్నిటికీ సింగిల్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. కలర్ ఇవ్వాలి అంటే కలర్ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఇమేజ్ ఇవ్వాలనుకుంటే స్పేస్ యూఆర్ఎల్, స్పేస్ యూఆర్ఎల్ ఇక్కడ మనకు ./images/ నేను image4 ఇస్తున్నాను. నెక్స్ట్ స్పేస్, రిపీట్ అవ్వకూడదు, ఇట్స్ ఏ నో రిపీట్. నెక్స్ట్ స్పేస్, అటాచ్మెంట్ ఫిక్స్డ్, స్పేస్, నెక్స్ట్ సెంటర్, దట్స్ ఇట్. నెక్స్ట్ చూడండి ఎన్ని ప్రాపర్టీస్ ఇచ్చేసాను, ఇవన్నీ తీస్తున్నాను. బట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది కలపకూడదు దీంట్లో, అది కూడా ఈ బ్యాక్గ్రౌండ్ తర్వాతనే రాయాలి, సైజ్ కూడా ముందే ఉండకూడదు. రూల్ ఇది. బ్యాక్గ్రౌండ్లో మనకి సైజ్ అనేది ఉండకూడదు, బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది సపరేట్గానే ఉండాలి. బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది బ్యాక్గ్రౌండ్ షార్ట్ అండ్ ప్రాపర్టీ తర్వాతనే ఇవ్వాలి మనం. నా సీరియస్ అవుట్పుట్ క్లియర్. సేమ్ అదే విధంగా ఒక పర్టికులర్ డివ్ కూడా దీనికి కూడా షార్ట్ కట్ రాయిద్దాం. ఇలా ఎలా రాస్తాం? బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఉండేది ఓన్లీ ఆక్వా అనేసి ఉంది, అది ఉన్నా రాకపోయినా నో ఇష్యూస్. URL ./images/ ఏదైనా సరే థర్డ్ ఇమేజ్ ఇస్తున్నాం. నెక్స్ట్ అది ఇంకా స్పేస్, ఇంకేముంది ఇవాళ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది సపరేట్గానే ఉండాలి మనకి, అప్పుడు మనకి ఈ రెండు ప్రాపర్టీస్ తర్వాత ఇచ్చేస్తాను. అవును, ప్యాడింగ్ అనేది షార్ట్ హ్యాండ్ లేదు కదా మనకి, దీంట్లో లేదు కదా ప్యాడింగ్ అనేది. ప్యాడింగ్ అనేది సపరేట్ ప్రాపర్టీ. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఇవన్నీ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్. ఏవైతే మనకు కావాలో అవి మాత్రమే రాయాలి. ఇప్పుడు మనకు ఓన్లీ ఇచ్చింది ఇక్కడ ఏంది, ఇమేజ్ ఇచ్చాము, కలర్ ఇచ్చాము. అసలు కలర్ కూడా అవసరం లేదు ఇక్కడ మనకి, అసలు ప్రింట్ చేసే అవసరమే లేదు కలర్, జస్ట్ చెకింగ్ కోసమే మీకు ఇచ్చింది. దట్స్ ఇట్. ఓకే, కావాలంటే అవుట్పుట్ ఇవ్వండి. ఈ కలర్, టెక్స్ట్ కలర్ కావాలంటే కలర్ అనే ప్రాపర్టీ ఇవ్వండి. టెక్స్ట్ కలర్ మనకు అప్లై చేయాలంటే కలర్ అనే ప్రాపర్టీ, కలర్ వైట్. క్లియర్? ఇప్పుడు మళ్ళీ ఇదంతా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, ఇంతకుముందు ఉండేది ఇచ్చేసి వీటిని కామెంట్లు ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి మళ్ళీ తర్వాత. సో వీటిని కామెంట్లు ఇచ్చేస్తాను, మీరు తర్వాత ఈ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీని ప్రాక్టీస్ చేయండి. క్లియర్? ఇవి జనరల్గా మనం మాట్లాడేది, ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అనమాట మనకి. ఇది ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ గురించి. ఇంక నుంచి నేను ఎక్కడైనా సరే కలర్ ఇవ్వాలి అంటే నేను ఎవ్రీ టైం బ్యాక్గ్రౌండ్ కలర్ రాయను, నేను బ్యాక్గ్రౌండ్ అని రాస్తాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ రాస్తాను. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు దీనికి ఎక్స్టర్నల్ CSS రాస్తున్నారు అంటే, ఇప్పుడు దానికి రాసేదానికి ఎక్స్టర్నల్ CSS రాస్తున్నారు అంటే, ఇప్పుడు ఏం చేస్తాం మనం, CSS అనే ఫోల్డర్ తీసుకుంటాం. CSS అనే ఫోల్డర్ తీసుకుంటాం. ఈ CSSలో నేను ఏం చేస్తున్నా అంటే main.css ఇస్తాను. అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. main.css ఇచ్చాను. ఈ main.cssలో నేను ఇక్కడ ఏదైతే ఇమేజెస్ ప్రాపర్టీస్ రాసామో షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంది కదా, ఇది రాద్దాం. ఇక్కడ ఉండే ప్రాపర్టీ బాడీకి మాత్రం ఉండేది ఇక్కడ కట్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఈ main.cssని దీంట్లో లింకప్ చేయాలి, రైట్? ఇక్కడ లింకప్ చేయాలని ఏం చేయాలి, లింక్ ట్యాగ్ రాయాలి.
లింక్ ట్యాగ్ ఆర్ ఈక్వల్ స్టైల్ షీట్ హెచ్ఆర్ఎఫ్. హెచ్ఆర్ఎఫ్లో మనకు ఎక్కడుంది ఇమేజ్ ఈ సిఎస్ఎస్ వాల్యూ ./css/main.css. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్దాం ఒకసారి. అవుట్పుట్ రెడ్ కలర్ వచ్చింది, బట్ ఇమేజ్ రాలేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ సిఎస్ఎస్లో రాసింది main.cssకి రాసాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంది? కరెంట్ పాత్లో ఉండే ఇమేజెస్ అనే ఫోల్డర్. ఇప్పుడు కరెంట్ పాత్ అంటే ఇది. ఈ పాత్లో ఏమైనా ఇమేజెస్ ఉందా? ఇమేజెస్లో ఏమైనా ఇమేజ్ ఉందా? ఇమేజ్ ఎక్కడుంది? ఈ సిఎస్ఎస్ అనే ఫోల్డర్ అవుట్ సైడ్లో ఉంది. అవుట్ సైడ్కి వెళ్ళాలి అంటే $/. అంటే అవుట్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు అవుట్ సైడ్లో మనకి ఎక్కడికి వెళ్ళాలి? ఇమేజెస్కి వెళ్ళాలి. ఇమేజెస్లో ఎక్కడ వెళ్ళాలి? మళ్ళీ ఏది కావాలో అది ఇస్తాం. సిరీస్ అవుట్పుట్ ఏది కావాలని అది ఇచ్చేయచ్చు. ఇప్పుడు 3 అయితే 3, 4 అయితే 4, 1 అయితే 1. క్లియర్? అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్. మనం రియల్ టైం ప్రాజెక్ట్లో ఇలా చేస్తాం. ఎందుకంటే సిఎస్ఎస్ సపరేట్గా పెట్టుకుంటాం. ఆ సపరేట్గా పెట్టుకున్నప్పుడు మనం ఇమేజెస్ని లింకప్ చేయాలంటే ఇలా చేయాలి. ఓకే, వీటిని నీట్గా ప్రాక్టీస్ చేయండి. 1 by 1 మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే, చెప్పనా ఇంకో టాపిక్? 9:30 అవుతుంది, చెప్దానండి. సెలెక్టార్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్. సిఎస్ఎస్కి మెయిన్ టాపిక్ అనేది సెలెక్టార్స్. ప్రాపర్టీస్ వాల్యూస్ అయితే మెయిన్ వచ్చేసి సెలెక్టార్స్ అనమాట. సెలెక్టార్స్ అయితే మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, దేనికి ఏ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నారు అనేది కాన్సెప్ట్ అనమాట. ఇది సెలెక్టార్స్ ఫస్ట్ సెలెక్టర్ ఏంటంటే ట్యాగ్ నేమ్ సెలెక్టర్. దీన్నే ఎలిమెంట్ నేమ్ కూడా అనొచ్చు, ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ కూడా అనొచ్చు. ఇప్పటివరకు మనం రాసింది అదే కదా. ట్యాగ్ నేమ్ కానీ ఎలిమెంట్ నేమ్ కానీ అంటే ఏంటంటే బాడీ కానీ H1 కానీ పారాగ్రాఫ్ కానీ బటన్ కానీ డివ్ కానీ ఇవన్నీ ఏంటంటే ఎలిమెంట్ నేమ్స్ అనమాట. ఇట్స్ ఏ ఎలిమెంట్స్ నేమ్ సెలెక్టర్స్ అనమాట, ఆర్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అనమాట. నెక్స్ట్ క్లాస్ నేమ్ సెలెక్టర్, నెక్స్ట్ ఐడి నేమ్ సెలెక్టర్, నెక్స్ట్ స్పేస్ సెలెక్టర్, చైల్డ్ సెలెక్టర్, గ్రూప్ సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్, అట్రిబ్యూట్ సెలెక్టర్, స్పేస్, చైల్డ్, గ్రూప్, యూనివర్సల్, అట్రిబ్యూట్స్, సుడో క్లాస్ అండ్ ఎలిమెంట్ సెలెక్టర్. వీటిని మనకి తర్వాత మాట్లాడుకుందాం, ఇవి తర్వాత మాట్లాడదాం మనం. ఓకే, ఫస్ట్ మనకు ఇవి ఇంపార్టెంట్. మనకి ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అయిపోయింది, క్లాస్ నేమ్, ఐడి నేమ్, స్పేస్, చైల్డ్, గ్రూప్, యూనివర్సల్, అట్రిబ్యూట్ సెలెక్టర్స్. ఓకే, నా ఏదైతే మనకు ఇంటర్నల్ సిఎస్ఎస్ తీసుకున్నాం అదే ఇంటర్నల్ సిఎస్ఎస్ తీసుకుంటున్నా. సేమ్ Ctrl+A Ctrl+C కాపీ చేసుకున్నాను. ఫస్ట్ మనకు ట్యాగ్ నేమ్ అయిపోయింది మనకి. ఇప్పుడు చైల్డ్ నేమ్ క్లాస్ నేమ్ సెలెక్టర్ అనమాట. మనకి సేమ్ 6 క్లాస్ నేమ్ సెలెక్టర్ .html Ctrl+V పేస్ట్ చేశాను. ఇప్పుడు మనకి ఈ కేసెస్లో మీరు డివ్ అని సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ తీయద్దాం కొంతసేపు, ఇవన్నీ మనకొద్దు. డివ్ అని సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఈ డివ్ వస్తుంది, ఈ డివ్ వస్తుంది, ఈ డివ్ వస్తుంది. మొత్తం 3 divs మనకు వస్తాయి. ఆ 3 divsకి మనకు సెలెక్ట్ అయిపోద్ది. దీన్నే ఎలిమెంట్ నేమ్ సెలెక్టర్ అంటాం. ఇప్పుడు 3 divsకి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవ్వాలనుకుంటున్నాం. 3 divsకి 3 డిఫరెంట్ కలర్స్ ఇవ్వాలనుకుంటున్నాం. 3 డిఫరెంట్ కలర్స్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? వాటికంటూ యూనిక్ నేమ్స్ ఇవ్వాలి. లేదు అనుకుంటే ఇన్లైన్ సిఎస్ఎస్ వాడాలి. స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, ఇలా వాడాలి. బట్ ఇన్లైన్ వాడితే ఏమవుతుందంటే పేజ్ లోడింగ్ అనేది స్లో అయిపోద్ది. ఎప్పుడు ఇన్లైన్ వాడకూడదు. అందుకోసం మనం నెక్స్ట్ డిఫరెంట్ సెలెక్టర్ ఏంటంటే క్లాస్ నేమ్ సెలెక్టర్ అనమాట. క్లాస్ అనే అట్రిబ్యూట్ తీసుకొని దానికంటూ ఒక నేమ్ ఇచ్చేస్తాం. ఆ నేమ్ అని వచ్చేసి యూజర్ డిఫైన్ నేమ్స్.
యూజర్ డిఫైన్ నేమ్స్ అంటే మనకు నచ్చిన నేమ్స్ ఇవ్వచ్చు అక్కడ. క్లాస్ div1, అదేవిధంగా దీనికి క్లాస్ div2, దీనికి క్లాస్ div3, క్లాస్ div1, క్లాస్ div2, క్లాస్ div3, 3 క్లాసెస్ తీసుకున్నాను. ఇప్పుడు జనరల్గా డివ్ అంటే మనం ఏం రాస్తాం, డైరెక్ట్గా ఎలిమెంట్ నేమ్ కాబట్టి డైరెక్ట్గా రాసాం. బట్ ఇప్పుడు క్లాస్ని మనం సెలెక్ట్ చేయాలండి. div1 అనే క్లాస్ని మనం సెలెక్ట్ చేయాలి అంటే దాన్ని సెలెక్ట్ చేసేది డాట్ క్లాస్ నేమ్ ఇవ్వాలి. డాట్ క్లాస్ నేమ్, డాట్ మీన్స్ ఇట్స్ ఏ క్లాస్ నేమ్ అనేసి దాని మీనింగ్ అనమాట. డాట్ div1 ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నా రెడ్, అండ్ అదేవిధంగా కలర్ వచ్చేసి వైట్ ఇస్తున్నా. div1కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇవ్వాలి, కలర్ వైట్ ఇవ్వాలంటున్నా. సిరీస్ చూడండి, దీనికి మాత్రం అప్లై అయింది. ఇప్పుడు దీనికి సపరేట్గా అప్లై చేయాలనుకున్నా, దీనికి సపరేట్ కావాలంటే ఏం చేస్తాం, డాట్ div2కి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్, అదేవిధంగా కలర్ వచ్చేసి వైట్ వేస్తుంది. ఓకే, div2కి అసీస్ div2. అదే div3కి అప్లై చేయాలనుకున్నా, div3కి ఇవ్వాలనుకుంటే డాట్ div3, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ ఇస్తున్నా, అదేవిధంగా కలర్ వచ్చేసి వైట్ ఇస్తున్నా. సిరీస్ క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? దీన్ని క్లాస్ నేమ్ సెలెక్టర్ అంట. క్లాస్ నేమ్ ఎప్పుడైనా సరే డాట్ అని సెలెక్ట్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ ఐడి నేమ్ సెలెక్టర్, ఐడి డాట్ HTML. ఐడి అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్లాస్ వి ప్లేస్ ద ఐడి, ఐడికి సెలెక్టర్ ఏంటంటే హ్యాష్ అనేసి ఇవ్వాలంతే. హ్యాష్ ఐడి నేమ్, హ్యాష్ ఐడి నేమ్, హ్యాష్ ఐడి నేమ్. మరి ఐడీస్ క్లాసెస్ బదులు మనకి ఎందుకు రెండు డిఫరెన్స్ అంటే ఐడీస్ ఆర్ యూనిక్ అనమాట. యూనిక్ కేసెస్లో మాత్రమే మనం ఐడీస్ని వాడాలి. అది ఏంటి యూనిక్ అనేసి కమింగ్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఐడీస్ ఆర్ యూనిక్, ఒక పేజ్లో ఒక ఐడి మాత్రమే ఉంటుంది. అంటే ఒక పేజ్కి ఒక ఐడి కామన్ నేమ్ మాత్రమే ఉంటుంది, సేమ్ నేమ్ ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకో, ఒక పేజ్లో ఒక డాక్యుమెంట్లో ఒక ఐడికి ఒక నేమ్ ఉంటుంది, రిపీట్ నేమ్స్ ఉండవు. బట్ క్లాసెస్కి అలా కాదు. క్లాసెస్ ఆర్ రీయూజబుల్ అండ్ సేమ్ నేమ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, సేమ్ నేమ్స్ కూడా మనం ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక నేమ్ రాస్తున్నా, స్టైల్ అని రాస్తున్నా. స్టైల్ ఈజ్ వన్ క్లాస్ నేమ్, ఇట్స్ అలౌస్ ద అనదర్ క్లాస్ అనమాట. ఒక క్లాస్ లోపల అనదర్ క్లాస్ని అలౌ చేస్తుంది. స్పేస్ ఇవ్వాలి, స్పేస్ ఇచ్చేసి ఇంకో క్లాస్ నేమ్, అండ్ మళ్ళీ స్పేస్ ఇచ్చేసి XYZ, దిస్ ఆల్సో అనదర్ క్లాస్ నేమ్. ఒక క్లాస్ లోపల మల్టిపుల్ క్లాసెస్ అలౌ అవుతాయి. అండ్ క్లాసెస్ ఆర్ రీయూజబుల్, వన్ టైం రాస్తాం, మెనీ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు స్టైల్ అనేది ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ కూడా నేను రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు స్టైల్లో నేను కొన్ని ప్రాపర్టీస్ రాస్తాను. డాట్ స్టైల్కి ఏం చేస్తానంటే ప్యాడింగ్ ఇస్తాను. ఇంతవరకు మనం ప్యాడింగ్ నేర్చుకున్నాం కదా, ప్యాడింగ్ ఇస్తున్నాను. ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నాం. ప్యాడింగ్ అంటే ఇన్సైడ్లో వచ్చే స్పేసింగ్ అనమాట మనకి. ఇప్పుడు స్టైల్ అనేది ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ఏమవుతుంది, వీటితో పాటు ఈ స్టైల్లో ఉండే ప్రాపర్టీస్ కూడా అప్లై అయిపోతాయి. ఆ స్టైల్ ఉండే ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ అప్లై అవుతుంది, ఎక్కడైతే స్టైల్ అనే క్లాస్ ఉందో అక్కడ కూడా అప్లై అవుతుంది. అంటే ఈ రెండింటికి అప్లై అవుతుంది. సిరీస్ ఇక్కడ ఉంది, ఇక్కడ అప్లై అయింది చూడండి. ఓకే, నెక్స్ట్ XYZ ఉంది. XYZ నాకు ఇక్కడ ఒకటి మాత్రమే కావాలంటే XYZ, ఇక్కడ మాత్రం నాకు కావాలంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫాంట్ ఫ్యామిలీ వర్ధన, మళ్ళీ తర్వాత నేర్చుకుందాం ఇవన్నీ. ఫాంట్ ఫ్యామిలీ నేను చేంజ్ చేస్తున్నా. ఇది డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ, ఇవన్నీ డిఫరెంట్ ఫాంట్. ఇప్పుడు ఇదే ఫాంట్ ఫ్యామిలీ దీనికి కూడా కావాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న XYZని తీసుకొని వచ్చేసి ఇక్కడ XYZ అనేసి వాడతాం. సిరీస్ ఇక్కడ కూడా వచ్చింది. క్లాసెస్ ఆర్ రీయూజబుల్, ఇట్ కెన్ యాక్సెప్ట్ మోర్ క్లాసెస్. ఓకే, ఒక క్లాస్ లోపల మోర్ క్లాసెస్ మనం రాసుకోవచ్చు, అది యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఐడీస్ ఆర్ యూనిక్ అనమాట. ఇట్ కాంట్ అలౌస్ ద అనదర్ ఐడి. దీంట్లో అనదర్ ఐడిని మనం ఈవెన్ స్పేస్ కూడా అలౌ చేయదు. ఇక్కడ స్పేస్ ఇచ్చినా ఇట్ కాంట్ యాక్సెప్ట్ ద స్పేస్ ఆల్సో. చూడండి,
చూడండి, స్పేస్ ఇచ్చినా అది అలో చేయదు. ఇక్కడ మనకు XYZ చూడండి, అలో చేయదు అనమాట. ఐడీస్ ఆర్ యూనిక్, ఐడీస్ని రిపీట్ చేయకూడదు, ఓన్లీ సింగిల్ పర్పస్ కేసెస్లోనే యూజ్ చేస్తాం. అది ఎలా అనేసి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ ఇప్పటివరకు ఐడీస్ ఆర్ యూనిక్ అని గుర్తుపెట్టుకోండి. ఐడీస్ని కాల్ చేయాలంటే హ్యాష్ అనేసి యూజ్ చేయాలి, క్లాసెస్ని కాల్ చేయాలంటే డాట్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ H1కి నేను క్లాస్ నేమ్, H1కి క్లాస్ నేమ్ డి అనేసి ఇస్తున్నా, H1కి క్లాస్ నేమ్ డి అనేసి ఇస్తున్నా, పేరాగ్రాఫ్ కూడా క్లాస్ నేమ్ డి అనేసి ఇస్తున్నా. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ H1కి క్లాస్ నేమ్ డి ఇస్తున్నా, పేరాగ్రాఫ్ క్లాస్ నేమ్ డి అనేసి ఇస్తున్నా. నాకు డీని సెలెక్ట్ చేస్తే, ఇప్పుడు డాట్ డీని సెలెక్ట్ చేస్తే అప్పుడు ఏదైతే మనం రాస్తామో అది రెండింటికి అప్లై అవుతుంది. బ్రౌన్ ఇస్తున్నా, సీస్ అవుట్పుట్ చూడండి, ఈ రెండింటికి బ్రౌన్ వచ్చింది. బట్ నాకు కావాల్సింది H1కి ఏదైతే డి అనే క్లాస్ ఉంది, H1కి డి అనే క్లాస్ ఏదైతే ఉందో అది మాత్రమే కావాలంటున్నాం. H1కి డి ఏదైతే ఉందంటే అప్పుడు ఏం చేయాలంటే H1 కంటిన్యూస్గానే H1.d స్పేస్ ఉండకూడదు. H1కి ఏదైతే డి అనే క్లాస్ ఉందో అది మాత్రమే కలర్ బ్రౌన్ కావాలి, పి వద్దు మనకి. అంటే డి అనే క్లాస్ రెండు చోట్ల ఉంది, బట్ ఆ రెండు చోట్ల రెండు డిఫరెంట్ సెలెక్టార్స్ ఉంది, అంటే H1కి ఉంది, పేరాగ్రాఫ్కి ఉంది. అప్పుడు మనం ఏదైతే మనకు కావాలనో ఆ ఎలిమెంట్ నేమ్ ఇక్కడ పెట్టేసి సరిపోద్ది, కంటిన్యూషన్గా డాట్ డి. సీరియస్ అవుతుంది చూడండి, దీన్ని మాత్రం వచ్చింది, దీన్ని రాలేదు. ఓకే, ఇది కూడా తెలుసుకోవాలి మీరు, అందుకోసమే నేను చెప్తున్నా. ఓకే, ఇంతకుముందు క్లాసులో ఎప్పుడు చెప్పలేదు ఇలాంటివి, బట్ తెలిసి పెట్టుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ప్రాపర్టీ స్పేస్ డాట్ HTML స్పేస్ సెలెక్టర్. దీనిలో ఉండే ఐడినే స్పేస్ తీసుకుందాం. స్పేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు H1 అని నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా, H1 సెలెక్ట్ చేస్తే H1 హెడ్డింగ్స్ అన్ని సెంటర్ లేక్ కావాలనుకున్నా, అలైన్మెంట్ చేయాలనుకున్నా, సెంటర్ లేక్ అలైన్మెంట్ చేయాలి. మనకు డిఫాల్ట్గా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కంటెంట్, అది సెంటర్ లేక్ కావాలనుకుంటే టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే సెంటర్ లేక్ వచ్చేస్తుంది. బట్ H1 ఇచ్చాను, H1s అంటే మన డాక్యుమెంట్లో ఉండే H1s అన్నీ వచ్చేస్తాయి. చూడండి, సెంటర్ మన డాక్యుమెంట్లో ఉండే H1s అన్నీ. బట్ నాకు డాక్యుమెంట్లో ఉండే H1s అన్నీ వద్దు, నాకు ఓన్లీ ఈ పర్టికులర్ div1లో ఉండే H1 మాత్రమే కావాలి. అర్థం చేసుకోండి, div1లో ఉండే H1, div1లో ఉండే H1 అంటే div1లో ఉండే H1 అంటే ఫస్ట్ ఈ సెలెక్టర్ ఏంటి, దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తాం? ఫస్ట్ ఐడి div1 కాబట్టి ఎలా సెలెక్ట్ చేస్తాం? #div1. అప్పుడు ఏం #div1 దానిలో ఉండే స్పేస్ #div1లో ఉండే H1 అంటే #div1 స్పేస్ H1. అదేవిధంగా div2లో ఉండే H1 కావాలనుకుంటే #div2లో ఉండే H1, అది కూడా సెంటర్ లెక్క కావాలనుకున్నా, టెక్స్ట్ అలైన్ సెంటర్. అదేవిధంగా #div3లో ఉండే H1, అది నాకు టెక్స్ట్ లైన్ రైట్కి కావాలనుకుంటున్నా, టెక్స్ట్ లైన్ రైట్. ఇట్స్ ఏ స్పేస్ సెలెక్టర్. స్పేస్ అనేది ఏంటంటే ఆ పేరెంట్లో ఉండే చిల్డ్రన్స్ అనమాట, ఆ పేరెంట్లో ఉండే చిల్డ్రన్స్ అని దాని మీనింగ్. ఇది రైట్కి వెళ్ళింది, ఇది సెంటర్లోకి వచ్చింది. అర్థమైందా? ఇట్స్ ఏ స్పేస్ సెలెక్టర్ అనమాట. నెక్స్ట్ మనకి గ్రూప్ సెలెక్టర్ చేసుకున్నాం. గ్రూప్ డాట్ HTML. గ్రూప్ అనేది చాలా కేసెస్లో యూజ్ చేస్తాం, బట్ ప్రాక్టీస్ చేయగానే ఇవన్నీ వచ్చేది, అంత ఈజీగా అయితే రావు ఇవన్నీ. ఓకే, ప్రాక్టీస్ చేయగానే మనకు అర్థమవుతాయి. ఇప్పుడు div1 div2 ఇక్కడ మనం చూస్తే ఈ రెండు సెలెక్టార్స్కి సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, బట్ సెలెక్టార్స్ డిఫరెంట్ బట్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్. అప్పుడు మనకి ఈ రెండింటిని రెండు సార్లు రాయకుండా ఒకేసారి రాయొచ్చు, దాన్నే గ్రూప్ సెలెక్టర్ అంటాం. ఫస్ట్ మనం ఏం చేస్తుంటే ఫస్ట్ సెలెక్టర్ 1 ఏంటి, div1 స్పేస్ H1, ఇట్స్ ఏ వన్ సెలెక్టర్, కామా #div2 స్పేస్ H1, ఇట్స్ ఏ అనదర్ సెలెక్టర్. ఇంకో సెలెక్టర్ ఉందంటే డాట్ #div3 స్పేస్ H1. ఇలా మూడింటికి మనం సేమ్ ప్రాపర్టీ అప్లై చేయాలంటే, మూడింటికి సేమ్ ప్రాపర్టీ అప్లై చేయాలనుకుంటాం. ఇలా మూడింటికి సేమ్ ప్రాపర్టీ అప్లై చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనకి చూడండి
ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు కూడా మనకి ఇక్కడ సెంటరే ఉందనుకోండి, ఇక్కడ సెంటరే ఉంది, మూడింటికి సేమ్ ప్రాపర్టీ కావాలంటే అప్పుడు మనకు టెక్స్ట్ లైన్ సెంటర్, దిస్ ఈస్ టెక్స్ట్ లైన్ సెంటర్ అనమాట. నో దిస్ టెక్స్ట్ లైన్ సెంటర్ ఇలా క్లియర్. ఎప్పుడు మూడింటికి అప్లై అవుతుంది. ఇది ఒక సెలెక్టర్, ఇది ఒక సెలెక్టర్, ఇది ఒక సెలెక్టర్. మల్టిపుల్ సెలెక్టర్స్ని ఒక గ్రూప్ లాగా చేయడానికి ఇది యూజ్ చేస్తాం. క్లియర్. ఇవి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటేనే ఐడియా వస్తుంది మనకు. నెక్స్ట్ గ్రూప్ సెలెక్టర్ అయిపోయింది. అట్రిబ్యూట్ సెలెక్టర్ అని సుడో క్లాస్ తర్వాత మాట్లాడుకుందాంలేండి, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. చైల్డ్ సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్ ఉంది. చైల్డ్ సెలెక్టర్ నెక్స్ట్ చైల్డ్ డాట్ హెచ్టిఎంఎల్. చైల్డ్ సెలెక్టర్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ div3ని తీసేసుకొని నేను ఏం చేస్తున్నా అంటే ఈ div1లోనే పెడుతున్నా. అబ్జర్వ్ చేయండి, div3ని తీసుకొని div1లోనే పెడుతున్నా. ఇక్కడ ఐడి ఈక్వల్ టు div1, ఓకే, ఐడి ఈక్వల్ div1, ఐడి ఈక్వల్ టు div3. ఇప్పుడు div1లో ఉండే h1 అంటే ఏమవుతుంది, దీనికి వస్తుంది, దీనికి కూడా వస్తుంది. ఎందుకంటే div1లో ఉండే h1 అనేది దాని మీనింగ్ అనమాట. div1 అనే పేరెంట్లో ఉండే h1 అనేది ఏదైనా ఉండొచ్చు, చిల్డ్రన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ నేను నేర్చుకునేది ఇప్పుడు ఏంటంటే చైల్డ్ సెలెక్టర్. చైల్డ్ అంటే ఇప్పుడు ఈ h1 వచ్చేసి డైరెక్ట్ చిల్డ్రన్ ఫర్ div1, డైరెక్ట్ చిల్డ్రన్ ఇది. బట్ ఇది div3కి చిల్డ్రన్ అవుతుంది. ఇప్పుడు div1లో ఉండే h1 అంటే రెండు వస్తాయి మనకి. ఇప్పుడు div1లో ఉండే ఇది వస్తుంది, ఇది మనకి div3 అని రాసాం కదా, ఇది తీస్తున్నా. div1లో ఉండే h1 అంటే ఇది వస్తుంది అండ్ ఇది కూడా వస్తుంది మనకి. ఓకే, నౌ సీ దిస్, ఇది వచ్చింది, ఇది కూడా వచ్చింది, ఈ రెండు వచ్చాయి. బట్ నాకు ఇది మాత్రమే కావాలి, ఇది వద్దు. అప్పుడు మనకి ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే div1కి h1కి ఉండే రిలేషన్, ఇది పేరెంట్, ఇది చిల్డ్రన్. బట్ ఇది కాదు, ఇది చిల్డ్రన్ కాదు దీనికి. ఈ div3 అనేది చిల్డ్రన్ అవుతుంది div1కి. ఓకే, ఇప్పుడు మనకు ఏదైతే చిల్డ్రన్ అవుతుందో ఇట్స్ ఏ గ్రేటర్ దాన్ ఇస్తాం. div1 గ్రేటర్ దాన్ h1, div1 గ్రేటర్ దాన్ h1. ఇది పేరెంట్, ఇది చిల్డ్రన్, డైరెక్ట్ చిల్డ్రన్ అనేది దాని మీనింగ్. div1కి ఏదైతే చిల్డ్రన్ h1 అవుతుందో దానికి మాత్రమే దాని మీనింగ్. నో సీ దిస్, దీన్ని మాత్రం వచ్చింది, ఇది రాలేదు చూడండి. ఇప్పుడు దీనికి రాయాలంటే ఎలా రాస్తాం, దీనికి అప్లై చేయాలంటే హ్యాష్ పేస్ట్ పేరెంట్ div1 స్పేస్ హ్యాష్ div3 స్పేస్ h1 స్పేస్ రాయొచ్చు. ఎందుకంటే మనకు ఇక్కడ చైల్డ్కి పేరెంట్కి డిఫరెన్సెస్ ఏం లేవు. div1లో ఉండే div3 ఇట్స్ ఏ స్పేస్, div1లో ఉండే div3లో ఉండే h1. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, గ్రేటర్ దాన్. బట్ గ్రేటర్ దాన్ రాసేది ఇలాంటి కన్ఫ్యూజ్ స్టేట్ ఉన్నప్పుడు మాత్రమే రాయాలి. ఇక్కడ div1లో ఉండే h1 అంటే ఇది ఉంది, ఇది ఉంది, అలా కన్ఫ్యూజ్ అయినప్పుడు మాత్రమే దీన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలంటే చైల్డ్ రాస్తాం. ఇలా అన్నెసెసరీగా రాయడం ఊరికే వేస్ట్ అనమాట. div1లో ఉండే div3లో ఉండే h1 రాసుకుంటాం, div1లో ఉండే div3లో ఉండే h1 రాసుకుంటాం. నేను మనకి టెక్స్ట్ లైన్ రైట్ అనేసి ఇస్తాను, అప్పుడు మనకి ఇది మాత్రం రైట్కి వెళ్తుంది. క్లియర్, అర్థమైందా? సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్ యూనివర్సల్ సెలెక్టర్, లాస్ట్ సెలెక్టర్ యూనివర్సల్ డాట్ హెచ్టిఎంఎల్. యూనివర్సల్ సెలెక్టర్ అనగానే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్లో మనకు డిఫాల్ట్గా స్పేసింగ్స్ ఉంటాయి. చూడండి, చుట్టూ స్పేసింగ్ వచ్చింది, నేనేమి ఇవ్వలేదు, చుట్టూ స్పేసింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, ఈ ఎలిమెంట్కి ఈ ఎలిమెంట్ మధ్యలో స్పేసింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, ఈ ఎలిమెంట్కి ఎలిమెంట్ మధ్యలో స్పేసింగ్ వచ్చింది, ఇక్కడ అంతా స్పేసింగ్ వచ్చింది. ఇవన్నీ అన్వాంటెడ్ స్పేసింగ్స్ అనమాట. ఒక డాక్యుమెంట్లో అన్వాంటెడ్ స్పేసింగ్స్ అన్ని డిఫాల్ట్గా ఉంటాయి. ఆ స్పేసింగ్స్ని రిమూవ్ చేయాలనుకున్నాం. ఆ స్పేసింగ్స్ని రిమూవ్ చేయాలి అనేసి అనుకుంటే అన్నిటికంటే టాప్లో మనం సెలెక్ట్ చేయాల్సింది స్టార్ అనమాట. అన్నిటికంటే టాప్లో మనం సెలెక్ట్ చేయాల్సింది స్టార్. స్టార్లో ప్యాడింగ్ 0 అండ్ మార్జిన్ 0, ఈ రెండు ప్రాపర్టీస్ రాసేయాలి.
ఏదైనా స్పేసింగ్స్ అప్లై అవుతున్నాయంటే ఈ రెండింటి వల్లే అప్లై అవుతుంటాయి. స్టార్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అన్ని, అంటే ఇప్పుడు డాక్యుమెంట్లో అంటే ఇంక్లూడ్ బాడీ అనమాట. బాడీ, డివ్ అవ్వచ్చు, H1 అవ్వచ్చు, పారాగ్రాఫ్ అవ్వచ్చు, బటన్ అవ్వచ్చు, H1 అవ్వచ్చు, పారాగ్రాఫ్ బటన్ అవ్వచ్చు, వీటిలో ఎవ్రీ ఎలిమెంట్ అవ్వచ్చు. ప్రతి ఎలిమెంట్స్ మనకి సెలెక్ట్ చేయడానికి స్టార్ అంటాం. దాన్ని ప్యాడింగ్ 0, మార్జిన్ 0. నా సీ దిస్ అవుట్పుట్. కానీ స్పేసింగ్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి. లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ, టాప్లో కానీ, బాటంలో కానీ. ఎప్పుడైనా రియల్ టైం ప్రాజెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే అన్వాంటెడ్ స్పేసింగ్స్ అన్నీ రిమూవ్ చేసుకుంటాం. మళ్ళీ మనకు కావాల్సిన స్పేసింగ్స్ మనం అప్లై చేస్తాం. ఓకే, దీన్నే యూనివర్సల్ సెలెక్టర్ అంటాము. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్ అనమాట. సో నీట్గా ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఇవాళ ప్రాక్టీస్ అయిపోద్ది అంటే రేపు క్లాస్ తీసుకుంటాను. ఓకే, నేను ఈవినింగ్ మెసేజ్ చేస్తాను, కన్ఫర్మ్ చేయండి. ఇవాళ ప్రాక్టీస్ అయిపోయింది అనేసి అనుకుంటే టుమారో క్లాస్ తీసుకుంటాను, లేదనుకుంటే మండే తీసుకుంటాను. సో చాయిస్ మీదే అనమాట. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.